యుద్ధం గెలవటానికి స్ట్రాటజీ ఒకటే చాలదు. సరైన టైంలో సరైన స్ట్రాటజీ వాడటం చాలా ముఖ్యం. ఈ విషయాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి ఈ లోకం మొత్తంలో ఛత్రపతి శివాజీ మహారాజును మించిన ఎగ్జాంపుల్ లేదు. దీన్ని మరాఠీలో గని మిఖావా, అలాగే ఇంగ్లీష్లో గొరిల్లా వార్ఫేర్ అంటారు. అంటే శక్తి కంటే ముందు యుక్తిని ప్రదర్శించాలి. శత్రువుకి దాడి చేస్తున్నామనే అనుమానం రాకూడదు. వాడి ధైర్యాన్ని తుంచితే శత్రువు ఓడిపోతాడు. ఇదే అసలైన గని మిఖావా. When the enemy advances, we retreat. When the enemy camps, we harass. When the enemy tires, we attack. When the enemy retreats, we pursue. Got it? Yes, sir. కానీ ఈ టాక్టిక్లో మనం ఒక స్టెప్ ముందు కూడా వెళ్ళొచ్చు. ఏదో ఒక విధంగా బయట నుంచే అటాక్, బయట నుంచే హరాస్ చేస్తూ అదే టైంలో శత్రువుని లోపల నుంచే కుంకదీస్తే దాట్ వుడ్ బి ఎ డబుల్ అటాక్. ఇది ఎలా అచీవ్ చేయాలో మీరు చెప్పగలరా? సార్, అటాక్ చేసి దాడి చేయొచ్చు. కరెక్ట్ సార్, ఎస్. శత్రువు చుట్టూ ఉన్న వాళ్ళని చంపి కేయాస్ క్రియేట్ చేయొచ్చు. ఎస్, కానీ అది అటాక్ అవుతుంది. కానీ నేను చెప్పిందేంటి, శత్రువు అలిసిపోనంత వరకు, కృంకిపోనంత వరకు అటాక్ చేయకూడదు. సార్, కానీ ఒకవేళ మనం అటాక్ చేసే పరిస్థితి వచ్చినా శత్రువుకి ఎలా అనిపించాలంటే అది వాడి మనిషి పనే అనిపించాలి. దెన్ దాట్ వుడ్ బి అ పర్ఫెక్ట్ అటాక్. చదరంగంలో గెలవాలంటే సిపాయిగా మారి తీరాలి. యుద్ధం చేయాలంటే ప్రాణాలు పణంగా పెట్టాలి. గన్ ఎవరు కాలుస్తారో డస్ నాట్ మ్యాటర్. టార్గెట్ని మనం డిసైడ్ చేయాలి ఎప్పుడైనా సరే. జై హింద్, జై మహారాష్ట్ర. సార్, ఏం కావాలి? తలైవన్ ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్తాడు? ఆ ఒక్క ఇన్ఫర్మేషన్ చాలు నాకు. ఆ విషయం నాకెలా తెలుస్తుంది? ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి బయటికి రాలేదు. ఏదో ఒక దారి ఉంటుందిగా కలుగులో నుంచి బయటికి లాగడానికి. అసలు ఆ ఫైల్లో ఏముంది? దట్ ఫైల్, అది వాడికి యమపాసం. ఎక్స్టార్షన్స్, మర్డర్స్, హవాలా ర్యాకెట్స్, అన్ని క్రిమినల్ యాక్టివిటీస్కి సంబంధించిన డీటెయిల్ రిపోర్ట్ ఉంది. డెత్ సెంటెన్స్ పడేది వెదవకి. మరైతే మీరు కానీ అప్ప కానీ ఆ ఫైల్ని ఎందుకు సబ్మిట్ చేయలేదు? ఎలాంటి పొలిటికల్ సపోర్ట్ లేకుండా తలైవన్ని తాకడం ఇంపాసిబుల్. నిజానికి స్టేట్లో సగం మంది మంత్రుల బ్లాక్ మనీ అంతా ధారావి బ్యాంక్లో ఉంది. ప్రతి ఎలక్షన్ వెహికల్ తలైవన్ ఇంధనంతోనే నడుస్తుంది. మరి ఆ ఆడియో రికార్డింగ్, అది తలైవన్ గొంతే కదా? ఆ జోడపాట వాడే పాడతాడు, నేను విన్నాను. మహేష్, ఇట్స్ ఎ ప్రూఫ్. వాడొక పోలీస్ వాడిని చంపాడు. మహేష్, నువ్వేమనుకుంటున్నావు? ఇక్కడి కోర్టులు బొమ్మిని ఎవిడెన్స్గా తీసుకుంటాయా? తలైవన్కి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ నీకు దొరికినా
నువ్వు ఏం చేయగలవు? I'll keep a gun pointed at his fucking door. కాల్చి పడేస్తాను నా కొడుకుని. ఎలా ఉన్నావు మీరా? బ్యాంక్ వాళ్ళు ముంబై ట్రైనింగ్కి పంపించారు. 2-3 రోజులు ఇక్కడే ఉంటాను. సరే రా, లోపలికి రా. టీ తెమ్మంటావా? తను మామూలుగా పనమ్మాయి 9:30-10 వస్తుంది. ఇప్పుడు ఇంకా రాలేదు. టీ పెట్టనా? నేను వెళ్ళి నువ్వు పెడతావా? పెట్టను. నీ అకామిడేషన్ ఎక్కడ? వచ్చి కూర్చో ప్లీజ్. అప్పటికంటే ఇప్పుడు శక్తివంతుడు. ఎలా చంపబోతున్నావు? ఏమో తెలీదు. కానీ చంపటం మాత్రం ఖాయం. నువ్వు జాగ్రత్తగా ఉండు జయ్. మొత్తం మారిపోయింది, కానీ ఏమీ మారలేదు.